హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా అండ్ కేకే డెవాప్స్. చాలా మంది కెరియర్ గ్యాప్ 3 years 5 years, కొంతమందికి ఈవెన్ 6-7 years 10 years కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ రావడం డిలే అయిపోవడం వల్ల వేరే నాన్ ఐటీ వర్క్ కానీ అంటే టెక్నికల్ రిలేటెడ్ కాకుండా నాన్ టెక్నికల్ వర్క్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళకి జనరల్గా ఇండస్ట్రీకి రావడానికి కెరియర్ గ్యాప్ ఎక్కువ పడేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, ప్రశాంత్ నేను ఫ్రెషర్గా వెళ్ళొచ్చా ఇండస్ట్రీలోకి, లేదంటే కొంచెం ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదైనా పెట్టాలా, ఇటువంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అనమాట. దీని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఎండ్ వరకు మీరు ఖచ్చితంగా చూస్తే మాత్రం వాల్యుబుల్ పాయింట్స్ మీకు ఖచ్చితంగా దొరుకుతాయి గైస్. ఓకే, అలానే ఫస్ట్ కెరియర్ గ్యాప్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వెంటనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జాబ్ అతనికి సెర్చ్ చేసినప్పుడు దొరకకుండా ఉండడం, 2 years 3 years ట్రైనింగ్స్లోనే ఉన్నా కానీ జాబ్స్ రాకుండా ఉండడం, కొంతమంది బీటెక్లోనే అరియర్స్ అంటే బ్యాక్లాగ్స్ పడడం వల్ల 2 to 3 years తర్వాత వాళ్ళు దాన్ని క్లియర్ చేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి రాకపోవడం. దాని తర్వాత కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, అంటే బ్యాంక్ సైడ్ కానీ యూపీఎస్సీ కానీ లేదంటే సివిల్స్ అటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల ఆ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు క్రాక్ చేయలేకపోవడం వల్ల కూడా మన కెరీర్ గ్యాప్, ఇలా నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్ ఉంటాయి మన కెరీర్ గ్యాప్ రావడానికి. ఓకే, జనరల్గా మీరు ఆలోచించండి, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే కొంచెం డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫ్యూచర్లో ఫేస్ చేయొచ్చు. అలానే నాన్ టెక్నికల్ వర్క్లో మనం కంటిన్యూ చేస్తూ ఉంటే 10,000 20,000 లెస్ దాన్ 30,000 ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా మందికి పిఎఫ్ అడుగుతున్నారంట, బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారంట, ఓకే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో దొరికిపోతామని, ఇటువంటి క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట కొంతమంది ఇండస్ట్రీలోకి రావడానికి. మీరు ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం కంటే ఫస్ట్ నేను చెప్పేటువంటి సజెషన్ ఏంటంటే, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మన స్టూడెంట్స్ కెరీర్ గ్యాప్ వాళ్ళు చాలా మంది డెవాప్స్ అండ్ క్లౌడ్ సైడ్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఫస్ట్ ఇటువంటి వాటి గురించి ఆలోచించడం స్టాప్ చేసేసి టెక్నికల్గా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు కోవిడ్ టైంలో చూసారనమాట, ఎంతమంది వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ చాలా కంపెనీస్ డైరెక్ట్గా హైర్ చేసుకున్నాయి. హైరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు అన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. మీరు జనరల్గా ఎంఎన్సీస్కి ట్రై చేయొద్దు. ఎంఎన్సీస్లో బీజీవీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని మనకి మార్కెట్లో చెప్తా ఉంటారు. ఓకే, స్టార్ట్అప్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఏవైతే కంపెనీస్ మనల్ని సబ్జెక్ట్ చూసి తీసుకుంటాయో అటువంటి కంపెనీస్కి మాత్రమే మీరు అప్లై చేసి దానికి ట్రై చేయండి. అలా అప్లై చేసినప్పుడు మీరు బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ ఉండండి. ఎవ్రీడే మార్నింగ్ నుంచి కెరీర్ గ్యాప్ నుంచి ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను, ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికిపోతానేమో, నేను పెట్టినటువంటి కంపెనీ డీటెయిల్స్ వాళ్ళు వెరిఫికేషన్ ఐడెంటిఫై చేస్తారేమో, ఇటువంటి వాటి మీద ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా మీరు మంచి ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ లేదంటే కాంపిటేటివ్ వరల్డ్ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మీరు అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ మీరు 8 to 10 hours మినిమం పర్ డే ప్రిపరేషన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. మీకు తెలుసు అక్కడ ఎందుకని మీరు అక్కడ జాబ్ క్రాక్ చేయలేకపోయారు, అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ ఎలా ఉంది, అవన్నీ ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఐటీ ఇండస్ట్రీకి కానీ అట్లీస్ట్ 20-30% కానీ అప్లై చేయగలిగితే ఈజీగా మంచి ప్యాకేజ్తో మంచి కంపెనీలో మీరు సెటిల్ అయ్యేటువంటి ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయన్నమాట. ఓకే, మీరు ఎగ్జాక్ట్గా మీరు ఐడెంటిఫై చేయండి యాక్చువల్ స్ట్రెంత్ ఏంటి, యాక్చువల్ వీక్నెస్ ఏంటో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ ఐటీ నుంచి ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి, కెరీర్ గ్యాప్ నుంచి ఇండస్ట్రీలోకి రావాలంటే నాకు మాత్రమే తెలిసి ఉంటుంది నా స్ట్రెంత్ వీక్నెస్. అలా సీనియర్స్ని తీసుకొని గైడెన్స్ తీసుకొని, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అండ్ క్లౌడ్ జావా మీద వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు నేను జావా అండ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ చెప్తాను, కానీ అది మీకు సెట్ అవ్వకపోయి ఉండొచ్చు. మీరు ఎంక్వైరీ చేయండి, ఒక 4 to 5 టెక్నాలజీస్, నాన్ కోడింగ్ అన్ని తీసుకొని డెమోస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే, వాళ్ళు ఏదైతే డెమోస్ లేదు యూట్యూబ్లో ఆల్రెడీ ఫ్రీగా చాలా సోర్సెస్ ఉంటాయి, వాటికి చూడండి, ఏదైతే మీకు సెట్ అవుతుందో మీకే బాగా ఐడియా ఉంటుంది. దాని తర్వాత ఆ ట్రైనర్తో మాట్లాడి ఇండస్ట్రీలోకి రావడానికి, ఓకే నాకు 4 years గ్యాప్ ఉంది, 5 years గ్యాప్ ఉంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు మనం అని ఆ ట్రైనర్తో డిస్కస్ చేసి దాని తర్వాత మీరు టెక్నికల్ మీద ఫోకస్ చేసి తర్వాత అటెంప్ట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఒక 10 years అయిన తర్వాత కూడా అరే నేను ప్రీవియస్గా ఒక 5 years బ్యాక్ నేను ఇండస్ట్రీ కోసం ట్రై చేసి ఉంటే బాగుండు అనేటువంటి మైండ్ సెట్ ఉంటుంది అనమాట. అరే నేను ట్రై చేస్తుంటే జాబ్ వచ్చేదేమో, నేను గట్టిగా ట్రై చేస్తుంటే జాబ్ వచ్చేదేమో, ఇప్పుడు నాకు కొంచెం ఫైనాన్షియల్గా చాలా ప్రతి ఒక్కరు 90% అందరూ ఫైనాన్షియల్ కోసమే, 10% మాత్రం వర్క్ సాటిస్ఫాక్షన్. ఓకే, అటువంటి మైండ్ సెట్ మీకు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా మంచి డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని మంత్స్, ఓకే 1 month 2 months 3 months 4 months అలా అని కాకుండా ఎన్ని మంత్స్ మనం పర్ఫెక్ట్గా దాని మీద స్పెండ్ చేయాలా. ఓకే, ఎటువంటి సిలబస్ మనం మార్కెట్లో ఎక్కువ డిమాండింగ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
జావాలో తీసుకున్నారనుకోండి, జావాకి వెళ్ళాలనుకుంటే మీ కోడింగ్ బాగా ఐడియా ఉండాలా, జావాకి రిలేటెడ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకోవడం, అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్ ఏమైనా ఉన్నాయి, ప్రజెంట్ మార్కెట్లో ప్రాజెక్ట్లో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి జావా రిలేటెడ్, ఓకే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో జావాతో మనం అడ్వాన్స్డ్ ఏమేమి ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటే బెటరు, జావాతో పాటు ఏదైనా డేటాబేస్ నేర్చుకోవాలా, ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలా, లేదా ఫుల్ స్టాక్ సైడ్ వెళ్ళాలా, అన్ని ఒక పాత్ తీసుకోండి. ఒక 10 days టైం తీసుకోండి. ఒక 10 days టైం తీసుకొని ఎండ్ టు ఎండ్ సెటప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అండ్ క్లౌడ్ సైడ్ రావాలనుకోండి, మన సైడ్ అయితే డెవాప్స్ అండ్ క్లౌడ్, డెవ్సెకాప్స్ అండ్ AWS కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ జరుగుతుంది. 5 months ప్రోగ్రామ్ అనమాట. మీకు కంప్లీట్ షెడ్యూల్ నేనే ఇస్తాను. మీరు నాన్ ఐటీ కెరీర్ గ్యాప్ ఉంటే మీకు సపరేట్ షెడ్యూల్ ఉంటుంది, వర్కింగ్ ఎంప్లాయీ అయితే సపరేట్ షెడ్యూల్ ఉంటుంది, ఫ్రెషర్స్ అయితే సపరేట్ షెడ్యూల్ ఉంటుంది. ఈ 5 months 150 days కానీ మీరు మాకు టైం ఇచ్చారంటే మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకుంటా కరెక్ట్ ఆర్డర్లో మేము చేసేటువంటి ప్రాజెక్ట్ని ఎక్కడ కూడా మీరు ట్రైనింగ్ లాగా ఫీల్ అవ్వకుండా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టు నేర్చుకుంటున్నటువంటి ఫీలింగ్ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేసి మీరు ఇంటర్వ్యూలో మాట్లాడేటువంటి విధానం కూడా వీడియోస్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలా, ఎలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయాలా, ఏ టూల్లో ఏ సినారియోస్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది, ఓకే అటువంటివన్నీ నేనే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీకు ఒక 5 months 150 daysలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ వస్తుంది. ఓకే డెవాప్స్ అండ్ క్లౌడ్ అయితే, వేరే టెక్నాలజీ అయితే మంచి ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆ ట్రైనర్ వర్కింగ్ ఎంప్లాయా లేదంటే ఓన్లీ ట్రైనింగ్స్ ఇస్తున్నాడా. ఓకే వర్కింగ్ ఎంప్లాయ్ అయితే రియల్గా ప్రాజెక్ట్లో జరిగేటువంటి ఇష్యూస్ని ఎక్కువగా మీకు ప్రజెంట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇటువంటి ఇష్యూస్ని మేము ఫేస్ చేస్తున్నామని ఆ డెసిషన్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి. ట్రైనర్ డెసిషన్ అనేది మీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది టెక్నికల్గా మీకు ఇన్డెప్త్ కవర్ చేయడానికి కాన్సెప్ట్స్. ఓకే డెవాప్స్ అండ్ క్లౌడ్ కానీ అయితే మీరు kkdevops.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినా కానీ కంప్లీట్ సిలబస్ ఉంటుంది. లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ మంత్ 26th 1 week ఫ్రీ సెషన్స్ ఇస్తున్నాం మేము. 1 week మీరు ఫ్రీగా అటెండ్ అవ్వండి. యాక్చువల్గా డెవాప్స్ అండ్ క్లౌడ్, డెవ్సెకాప్స్ అండ్ SRE ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది అర్థమైన తర్వాత మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవచ్చు. 1 week మేము కంప్లీట్ ఫ్రీ సెషన్స్ మిమ్మల్ని అలౌ చేస్తున్నాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ కొంతమందికి నాన్ కోడింగ్ అంటే జావా, పైథాను, గో లాంగ్వేజ్ ఇటువంటి కాకుండా నాన్ కోడింగ్ సైడ్, కొంతమంది డేటాబేస్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, డేటాబేస్ నీకు బాగా ఇంట్రెస్ట్ ఉందనంటే డెవాప్స్, జావా ఇటువంటి వాటికి రావద్దు. ఓకే నువ్వు డేటాబేస్ సైడే ఉంది. ఎంతమంది నేను డిమోటివేట్ చేసినా ఏం చేసినా పర్లేదు, మంచి డేటాబేస్ ట్రైనర్ని మంచిగా సెలెక్ట్ చేసుకుని రియల్ టైం ఎవరైతే చెప్తున్నారో, ఓకే అతను వర్కింగ్ ఎంప్లాయీ ఉంటే అతను డేటాబేస్ గురించి కంప్లీట్ సిలబస్ తీసుకొని అప్ టు నార్మలైజేషన్, ఓకే 1NF 3NF, ఓకే అన్ని జాయిన్స్ ప్రాపర్గా టేబుల్ స్ట్రక్చర్, డిజైనింగ్ అంతా ఎలా చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ క్వరీస్ ఎలా రన్ చేస్తుంటారు, డైలీ రన్ చేసే క్వరీస్ ఏంటి, అలా డేటాబేస్ మంచి ట్రైనర్ని పిక్ చేసుకొని మీరు డేటాబేస్ సైడ్ ఎంటర్ అవ్వండి. అంతేగాని మీ ఫ్రెండ్ జాయిన్ అయ్యాడనో ఇంకొక పర్సన్ జాయిన్ అయ్యాడనో అని డిఫరెంట్ టెక్నాలజీని మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే మా దగ్గర బెనిఫిట్స్ వచ్చేసి మీకు మా దగ్గర జాయిన్ అయితే డైలీ మీకు డిస్కషన్ స్టాండప్ కాల్లా కండక్ట్ చేస్తాను 1/2 hour. అలానే మీకు ఇంటర్వ్యూ డిస్కషను, రిజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, రియల్ టైం ప్రాజెక్ట్ ఓరియంటెడ్, రియల్గా మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎటువంటి టైప్ ఆఫ్ టాస్క్లు వచ్చేదానికి హై ప్రాబిలిటీ ఉంటుంది. ఒక డెవాప్స్ నుండి డైలీ కంపెనీలో ఏం చేస్తుంటాడో మేము ఏం చేస్తుంటామో సిమిలర్గా రిప్లికేట్ చేసి చెప్పేదానికి ఛాన్స్ ఉంటుంది. అలానే సపరేట్ జాబ్ పోర్టల్ ఉంది. మీరు నౌకరీ లింక్డ్ఇన్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన KK డెవాప్స్కి సపరేట్ జాబ్ పోర్టల్ ఉంది. అక్కడ డైలీ మా టీము ఓకే డెవాప్స్, డెవ్సెకాప్స్, SRE, AWS, మన ఇండియా, US, UK, ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా జాబ్స్ ఏమేమి పడుతున్నాయో కూడా మనం నోటిఫికేషన్ సెండ్ చేస్తూ ఉంటాం. ఇటువంటి ఫీచర్ని మిస్ అవ్వద్దు. మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్స్ రాయడం కొంచెం అంటే నోట్స్ రాయడం డిఫికల్ట్గా ఉంటే మన దగ్గర సపరేట్ బ్లాగ్ సైటే ఉంది. ఆ బ్లాగ్ సైట్ని యాస్టీజు మీరు ప్రిపేర్ అయినా చాలు, అక్కడే మీకు రియల్ టైం డైలీ ఇష్యూస్ ఏమేమి ఫేస్ చేస్తున్నారు ప్రతి టూల్లో మంచి బ్లాగ్స్ రాస్తుంటాం. మీరు కావాలంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ని ఒకసారి ఎవరైనా మీకు తెలుసుంటే అడగండి. ఎంత హెల్ప్ అవుతుంది అంటే బ్లాగ్స్ అంత బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే ఇలా n నెంబర్ ఆఫ్ ఫీచర్స్, 24/7 ట్రైనర్ సపోర్ట్ గైస్, టోటల్ 5 months డ్యూరేషన్, 200+ hours కంటెంట్ మేము డెలివర్ కంటెంట్ తీసుకునేదానికి యాక్టివ్గా ఉండండి. ఇది మీకు హెల్ప్ అయితే యూ కెన్ ట్రై ఇట్ గైస్. లేదు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్ గైస్. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు కెరీర్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ రీచ్ అవుట్ మీ త్రూ వాట్సాప్ గైస్. వాట్సాప్ నెంబర్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈవెన్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా నా డీటెయిల్స్ ఉంటాయి. ఐ విల్ సీ ఆన్ దిస్ మంత్ 26 10:30 AM డెమో ఉంటుంది. యాక్చువల్ క్లాసెస్ 27th నుంచి 6:45 నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 10 o'clock నాకు ఆఫీస్ స్టార్ట్ అయిపోద్ది. థ్యాంక్ యూ గైస్.